మొట్టమొదటిసారిగా పల్నాటి గడ్డపై మంత్రి అయిన తర్వాత అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీధుల్లో తిరిగిన వాడిని, మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న వాడిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పుల్లారావు గారికి, అసలు మొన్ను రాజకీయాల్లోకి రమ్మని తీసుకువచ్చిన వ్యక్తి పుల్లారావు గారు 2014కు ముందు, సంవత్సరం ముందు. అదేవిధంగా ఈ చిలకలూరిపేట ప్రాంతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ అభివృద్ధి అంటూ కనపడింది అంటే అది వారి హయాంలోనే కనపడింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి హవాలో కూడా అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు అని ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంత్రిగా మరి 5 సంవత్సరాలు అనేక శాఖల్ని సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి పుల్లారావు గారు. మళ్ళీ ఈసారి మంచి మెజారిటీతో గెలిపించారు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రెండవది శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన ఎప్పటి నుంచో నాకు మిత్రుడు, రాజకీయాల్లోకి రాకముందు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు మా పార్టీకి కావాలి, నీలాంటి నిజాయితీ పరులు మా పార్టీకి కావాలి, నీలాంటి వారు కష్టపడి సమాజం ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక పని చేయించడంలో సమర్థత ఉన్నవాళ్ళు మాకు కావాలి అని చెప్పి మేమందరం పట్టుబట్టి నీకు సరైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వారిని తీసుకువచ్చి ఈ ప్రాంతానికి ఎప్పటికీ ఒక డైనమిక్ ఎంపీ ఉండే విధంగా మేమందరం ఆ రోజున చేశాం. మరి వచ్చిన దగ్గర నుంచి మీకు తెలియాలి, బాగా కష్టపడతాడు ఆయన. నా గురించి చెప్పాడు, ఆయన గురించి కూడా మీకు తెలియాలి. ఇష్యూని సైలెంట్ గా స్టడీ చేస్తూ అక్కడ ఉన్న మినిస్టర్లందరికీ కలుస్తూ ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్తూ ఒక పద్ధతి ప్రకారం తను కూడా బాగా వర్క్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రతిపాడులో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఈ మధ్యన మేము తీసుకొచ్చాం. అయితే దానికి మొట్టమొదటి పునాది వేసేది శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఇంతకు ముందు దాని నుంచి కొంత వర్క్ చేసి పెండింగ్ ఉంది, దాన్ని మేము కంప్లీట్ చేశాం. అదేవిధంగా దానికి ఒక 5-6 లక్షల రూపాయల పెండింగ్ కరెంటు బిల్లులు ఉంటే అది తన ఎంపీ లాట్స్ లో ఇప్పుడు కూడా ఇచ్చి, అంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇచ్చి చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మా పోస్టర్ వారు ఉన్నారు. అదే ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన అభినందించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన గురించి విన్నాను కానీ నేను ఎప్పుడు కలిసి పనిచేయలేదు. మొట్టమొదటిసారిగా మొన్న జెడ్పీ సమావేశంలో వారిని కలిసినప్పుడు వారికి కూడా ఈ ప్రాంత రైతుల పట్ల, సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహన, ప్రాక్టికల్ గా ఒక ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద మంచి అవగాహన ఉంది. మంచి వ్యక్తి. కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రాజశేఖర్ గారు. మరి చాలా పోస్టల్ సర్కిల్స్ ఉన్నా ఎప్పుడు ఇంతకుముందు ఒకసారి నేను చెప్తా ఉన్నాను, గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ముందుండాలని కోరుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో నంబర్ 1 గా ఉండాలని కోరుకుంటా. ఇండియా ప్రపంచంలో నంబర్ 1 గా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. ఆ విషయంలో ఆంధ్ర సర్కిల్ ని ఇండియా మొత్తంలో నిలబెట్టినటువంటి మా ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.